బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకొస్తున్నాయి. ఈసారి ఇండియా కూటమి మధ్య హోరాహోరీ పోరు జరగనుంది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇటీవలే ఓటర్ అధికార యాత్ర పేరుతో కూడా బీహార్లో పర్యటించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా తరచూ బీహార్లో పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో బీహార్ ఎన్నికల్లో జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిషోర్ ప్రభావం ఏ మేరకు ఉంటుందనేటువంటి అనుమానాలు వస్తున్నాయి. ప్రశాంత్ కిషోర్ పరిచయం అక్కర్లేని పేరు. దశాబ్దాల కాలం పాటు తెర వెనుక ఉండి రాజకీయ పార్టీలకు దిశానిర్దేశం చేసిన ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఏడాది కిందట తెర ముందుకు వచ్చారు. కిందటేడాది అక్టోబర్ 2వ తేదీన జన్ సురాజ్ పేరుతో ప్రశాంత్ కిషోర్ ఓ కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికలే తమ టార్గెట్ అన్నారు అప్పట్లో ప్రశాంత్ కిషోర్. అయితే బీహార్ అసెంబ్లీ ఎన్నికలు తరుముకు వస్తున్నాయి. ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు నవంబర్ చివరి వారంలో లేదా డిసెంబర్ మొదటి వారంలో బీహార్ ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయి. అయితే ప్రశాంత్ కిషోర్ జన్ సురాజ్ పార్టీ పెట్టి ఏడాది కావస్తోంది. అయితే ఈ ఏడాది కాలంలో జనంతో ప్రశాంత్ కిషోర్ మమేకమైన సందర్భాలు తక్కువే అని చెప్పుకోవాలి. కాగా ఈ ఏడాది జనవరిలో కంబైన్డ్ కాంపిటీటివ్ పరీక్ష పేపర్ లీక్ అయింది. దీంతో విద్యార్థులు రోడ్ల మీదకు వచ్చి ఆందోళన చేశారు. మరోసారి పరీక్ష నిర్వహించాలని బీహార్ యువత ఆందోళన బాట పట్టింది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు మద్దతుగా ప్రశాంత్ కిషోర్ పాట్నాలో నిరాహార దీక్ష చేశారు. ఇటీవల కాలంలో జనంతో ప్రశాంత్ కిషోర్ మమేకమైన సంఘటన దాదాపు ఇదొక్కటే. ఆ తరువాత ఆయన ఎక్కడా పెద్దగా కనపడిన దాఖలాలు లేవు. బీహార్ అసెంబ్లీ ఎన్నికలు ఈసారి హోరాహోరీగా జరగబోతున్నాయి. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ కూటమి గట్టి పట్టుదలతో ఉంది. అంతేకాదు ఇటీవల ఓట్ల చోరీ అంశంపై బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ 16 రోజుల పాటు ఓ యాత్ర చేశారు. ఓటర్ అధికార్ యాత్ర అంటూ పేరు కూడా పెట్టారు. యాత్ర జరిగిన అన్ని ప్రాంతాల్లోనూ అనూహ్య స్పందన లభించింది. పాట్నాలో జరిగిన ముగింపు సభలో కేంద్రంపై రాహుల్ గాంధీ నిప్పులు చెరిగారు. ఎన్నికల్లో గెలవడానికి ఓట్ల చోరీకి బీజేపీ పాల్పడుతోందని రాహుల్ మండిపడ్డారు. కాగా బీహార్ ఎన్నికలపై ఎన్డీఏ కూటమి కూడా ఆశలు పెట్టుకుంది. బీజేపీ, జేడీయూతో పాటు మరికొన్ని చిన్నా చితకా పార్టీలు ఎన్డీఏ కూటమిలో ఉన్నాయి. ప్రస్తుతం బీజేపీ, జేడీయూ కూటమే ఇక్కడ అధికారంలో ఉంది. అయితే ఇటీవల కాలంలో బీహార్ రాజకీయాల్లో పెనుమార్పులు సంభవించింది. నితీష్ కుమార్ ప్రభుత్వ పనితీరుపై కొంతకాలంగా వ్యతిరేకత కనిపిస్తోంది. గతంలో బీజేపీకి దూరంగా ఉన్న నితీష్ కుమార్ దాదాపు 2.5 సంవత్సరాల కిందట ప్లేట్ ఫిరాయించారు. అప్పటి వరకు కొనసాగిన ఇండియా కూటమికి గుడ్ బై కొట్టారు. రాత్రికి రాత్రి ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. బీజేపీ అండతో మళ్లీ బీహార్ ముఖ్యమంత్రిగా నితీష్ ప్రమాణ స్వీకారం చేశారు. ఇలా ఒక శిబిరం నుంచి మరో శిబిరానికి నితీష్ కుమార్ మారడం సగటు బీహారీలకు మింగుడు పడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇక రాజకీయ పార్టీల బలాబలాల విషయానికి వస్తే లాలూ ప్రసాద్ యాదవ్ నాయకత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ కు ఇప్పటికీ యాదవులు, ముస్లిం మైనారిటీలలో ఆదరణ ఉంది. అయితే రాష్ట్రీయ జనతాదళ్ అటు యాదవులు, ముస్లిం మైనారిటీలను దాటుకొని ఎదగలేకపోతోంది అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు ఇతర సామాజిక వర్గాలను ఆర్జేడీ ఆకట్టుకోలేకపోతోందన్న విమర్శలున్నాయి. కాగా క్షేత్రస్థాయిలోని ఈ పరిణామాలన్నీ తమకు అనుకూలంగా మారుతాయని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. అటు ప్రభుత్వ వ్యతిరేకత, ఇటు కాంగ్రెస్, రాష్ట్రీయ జనతాదళ్ కూటమి ఆశించినంతగా ఎదగలేకపోవడం ఇవన్నీ కలిసి తనను ఒక కింగ్ మేకర్ చేస్తాయని ప్రశాంత్ కిషోర్ భావిస్తున్నారు. అంతేకాదు మొత్తం 243 స్థానాలకు పోటీ చేస్తానంటున్నారు ప్రశాంత్ కిషోర్. అదే జరిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలిపోవడం ఖాయం. అంతిమంగా ఎన్డీఏ కూటమికి మరోసారి వెండి పళ్లెంలో అధికారాన్ని అప్పగించడమే అవుతుంది.
ప్రశాంత్ కిషోర్ మొదటి నుంచి నితీష్ కుమార్ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావడం ఇదే తొలిసారి కాదు. దాదాపు 6 ఏళ్ల కిందట నితీష్ కుమార్ నాయకత్వంలోని జనతాదళ్ యునైటెడ్ పార్టీలో ఆయన చేరారు. ప్రశాంత్ కిషోర్ కు జేడీయూ ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. కొంతకాలం నితీష్ కుమార్, ప్రశాంత్ కిషోర్లు కలిసి పనిచేశారు. అయితే ఒక దశలో నితీష్ కుమార్ తో ప్రశాంత్ కిషోర్ కు విభేదాలు తలెత్తాయి. దీంతో పట్టుమని 16 నెలల్లోనే జనతాదళ్ యునైటెడ్ పార్టీ నుంచి ప్రశాంత్ కిషోర్ బయటకు రావాల్సొచ్చింది. ఇదిలా ఉంటే ప్రస్తుత పరిస్థితుల్లో అసలు బీహార్లో జన్ సురాజ్ పార్టీకి ఏ మేరకు అవకాశం ఉందన్న ప్రశ్న కూడా తెరపైకి వచ్చింది. ఏమైనా బీహార్ ఎన్నికల్లో ప్రశాంత్ కిషోర్ ఫ్యాక్టర్ ఏ మేరకు పనిచేస్తుందో వేచి చూడాల్సిందే.